హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి పిన్ అనేది ఎలాగ జనరేట్ చేసుకోవాలి, ప్రైమరీ యాక్టివేషన్ కోడ్ అనేది ఎలాగ యాక్టివేషన్ చేసుకోవాలి, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, ఈ పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చేయవలసింది యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 6 డిజిట్ ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. నేనేంటంటే ఫింగర్ ప్రింట్ అనేది యాక్టివేషన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫింగర్ ప్రింట్తో నేను లాగిన్ అవుతున్నాను. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన రైట్ సైడ్ కొద్దిగా తీసుకొని ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అని కనిపిస్తుంది కదా, క్రెడిట్ కార్డ్స్ పైన క్లిక్ చేయండి. ఓన్లీ దిస్ టైం పైన క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కొంచెం స్క్రీన్ అనేది పైకి స్క్రోల్ చేసుకుని రైట్ సైడ్ కొద్దిగా తీసుకుని స్క్రీన్ అనేది ఇక్కడ మేనేజ్ క్రెడిట్ కార్డ్ యూజ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ యాక్టివేషన్ కోడ్ ఉంది కదా, కింద కనిపిస్తుంది చూడండి. ఎంటర్ యాక్టివేషన్ కోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చి మన కొరియర్లో వచ్చిన కవర్లో ఉన్న యాక్టివేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 6 డిజిట్ కోడ్ అనేది ఉంటుంది. 6 డిజిట్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. మీకు తెలియకపోతే రైట్ సైడ్లో స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఆ స్క్రీన్లో ఉన్న విధంగా ప్రైమరీ యాక్టివేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఆప్షన్ అని వస్తుంది. కావాల్సిన ఆప్షన్స్ ఆన్ చేసి పెట్టుకోండి, వద్దనుకుని వదిలేసండి. ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్ కావాలంటే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాప్ అండ్ పే కావాలంటే ఆన్ చేసుకోండి. ఏటీఎం విత్డ్రా కావాలంటే ఆన్ చేసుకోండి, లేకుంటే ఆఫ్ చేసుకోండి. అట్లా అన్ని ఆప్షన్స్ చూసుకుని ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. సేమ్ అదే డొమెస్టిక్ ఎట్లా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ కూడా సేమ్ ఆన్ ఆఫ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అమౌంట్ అనేది ఆన్లైన్ షాపింగ్కి అమౌంట్ అనేది తగ్గించుకోవడం, పెంచుకోవడం, అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీకు ఎంత అమౌంట్ అనేది యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం అంత అమౌంట్ అనేది యాక్టివేషన్ చేసి పెట్టుకోండి, లేదంటే దాన్ని వదిలేసేయండి. ఓకే, యాక్టివేషన్ చేసుకున్నాక సేవ్ పైన క్లిక్ చేయండి. అమౌంట్ అనేది సేవ్ అయిపోద్ది. ఇంతవరకు డొమెస్టిక్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ కూడా సేమ్. ఇప్పుడు డొమెస్టిక్ ప్రాసెస్ అనేది ఎట్లా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకున్నారో అట్లానే అడ్జస్ట్ చేసుకోండి. డొమెస్టిక్ ప్రాసెస్ కూడా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయండి. సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అడ్జస్ట్మెంట్ చేసిన ప్రాసెస్ అనేది ఇక్కడ మన 6 డిజిట్ ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. ఎంపిన్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మన ఈ ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయవలసింది మన క్రెడిట్ కార్డుకి పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి. దీనికోసం సెట్ పిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సెట్ పిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్కి 8 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది. 8 డిజిట్ ఓటీపీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్కి 4 డిజిట్ పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పైన అయితే ఏ పిన్ అయితే ఇచ్చారో కింద కూడా అదే పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెట్ పిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన 6 డిజిట్ ఎంపిన్ అనేది లాగిన్ ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఓకే, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.